శ్రీదేవి డ్రామా కంపెనీ. Let's welcome for this beautiful tribute. మాటల్లు ముత్యాలై దాచేసిన చిరునవ్వు కాస్తైనా ఒలికించవా ఓ ఇషారా నేనే నానీనే నేనే నానీనే పోనే పోనీనే నీడై ఉన్నానే అరే 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 ఓ అరే 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 ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలుతూ ఉంటున్నానే అరే 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 కనబడినా ఓకే కనుమరుగవుతున్నా ఓకే కనబడినా ఓకే కనుమరుగవుతున్నా ఓకే అరే 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 మమతల తల్లి ఒడి బాహుబలి లాలన తేలే శతధావరలి ఎదలో ఒక పాల్కడలి మదనం జరిగే స్థలి నచ్చానా హునన 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 హున అంతగానా అందని లోకపు చంద్రికనే ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశల అభిసారికనే నీకై చూస్తున్నా ధీవరా ప్రసర శౌర్యధార ఉత్సర స్థిర గంభీర ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిర గంభీర యువ 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 అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలించనా అడుగునై నడపనా నీ జంట పయనించనా పడి పడి తలపడి వడి వడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా సిగముడి విడిచిన శిఖరపు జల సిరిధారల్నే జటాజూటం నాటి కొని సవాలని తెగించి నీ వైపు దూసుకొస్తున్న ఉత్తరం అసమ శౌర్యధామ ప్రోత్తమ భవభీతిర్మా ధీవరా ధీవరా ప్రసర శౌర్యధార దరికి చేరరా ఉత్సర సుందర స్థిరగా
చలి నీదే మపసా మపని మపసాని మమరి సరి నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని చెయ్యి కలిపి ఆ చెలి కాడివి నువ్వేనని నాకు అనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది పట్టానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పట్టానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నీ కాంతలోన దాగి ఉంది అయస్కాంతము నీ వైపు నన్ను లాగుతోంది వయస్కాంతము హో 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 నీ చేతిలోన దాగి ఉంది మంత్రదండము నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము హో 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 ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి వయసులోన ఉన్నోళ్లకు తప్పది స్వయం కృషి రాత్రైనా పడుకోలేను పడుకున్నా నిద్రే రాదు నిద్రొస్తే కలలే కలలు కలలు నా నవ్వే నువ్వు జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తే ఇంతటి హాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా పగలైనా లేవాలేను లేచినా బయటకి రాను వచ్చినా నాకే నేను ఎందుకో అర్థం కాను జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా పచ్చ బుట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడానితో కొంటె తంటాలని పంచుకుంటానురా వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందరా చేయి నీ చేతిలో చేరగా రెప్ప విప్పింది నా తొందరా పచ్చ బొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడానితో కొంటె తంటాలని తెచ్చుకుంటానురా ఏహే ఏహే రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు తెచ్చానే రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని అత్తని బొమ్మని అత్తని నీ దరికొచ్చానే నువ్వంటే పాడి చేస్తానే నీ వెంటే పాడి వస్తానే నువ్వంటే పాడి చేస్తానే నీ వెంటే పాడి వస్తానే చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చారు వెన్నెల గుండెలు వెచ్చని వేళకి పట్టారు కట్టలు నిండుగా మబ్బుల పట్టలు వచ్చారు నువ్వంటే పాడి నువ్వంటే పాడి
సత్తి బాబు మెత్తని కత్తి బాబు అదిల్లి సత్తి బాబు శృతి మెత్తని కత్తి బాబు ఏ అనగనగనగనగనగనగనగా రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టల ఒకటే ఎందుకు ఎండాలేదురా అని ఒకటే ఎందుకు ఎండాలేదురా అది ఎండేలోగా వానొచ్చిందిర్రా పాయింటే తీరా మగువలు మలచిన మగ తీరా మనసులు దోచిన మగ తీరా జనమెగబడి మెచ్చిన తీరా జగమెరిగిన మగ తీరా 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 వన సింగర డాన్సన మగ తీరా వన రాక్కిన మూవన మగ తీరా వన సింగర డాన్సన మగ తీరా వన రాక్కిన మూవన మగ తీరా తీరా నువ్విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి నువ్విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిట్టి నీ అధరామృతం పుల్లారెడ్డి నీ అధరామృతం పుల్లారెడ్డి అడిగేజీ అప్పుగా ఇస్తే గడప వడ్డీ మీద వడ్డీ నువ్విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి నీ అధరామృతం పుల్లారెడ్డి ఎన్ని కోట్లలో ఉంటుందో నువ్వు కాచుమీడి ఎప్పుడప్పుడవుతాడయ్యో నిన్ను కన్న డాడీ ఏ బెస్తా డాడీ సొగసుల బాబుని తోడి ఏ రారా రౌడీ దాదా కేడి రాత్రికి చేస్తా స్త్రీడి ఓ రయ్యో నీది చెయ్యే కాదు ఓ రయ్యో నీది చెయ్యే కాదు విశాఖ ఉక్కు కట్టి నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిట్టి నీ అధరామృతం పుల్లారెడ్డి అరకేజీ అప్పుగా ఇస్తే గడప వడ్డీ మీద వడ్డీ కాలేజీ పబల బస్సు ఏ సీటు చూసిన బ్రష్ రేకేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషు డిషు వేసుకో చింతా 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 పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు ఒళ్ళెలా ఉంది చెప్పు దిగుతాది ఇంకా చెప్పు చింతా 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 టెన్నిస్ అమ్మడు కోటంతా దున్నుడు వంగి షాట్ కొట్టింది గ్రౌండ్ అదరగొట్టింది అబ్బో 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 అబ్బబ్బబ్బబ్బబ్బ దుమ్ము రేపు వచ్చిపోయే టెన్నిస్ గంతుల పాప ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల గంతటి ఊప నీ టెన్నిస్ బంతుల పాప నీ గంతుల గంతటి ఊప నువ్వు అతిరి తోటల కాప నీ గూగులు ముచ్చుల దీప చింతా 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 నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే ప్రైజు కుర్రకారుకి గ్లూకోజు నువ్వెత్తి చూపే ప్రైజు కుర్రకారుకు నువ్వెప్పుడు నన్ను లేడే నేను అమ్మలు పట్టకేడే చింతా 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 రాజమౌళి గారి సాంగ్స్ కి పక్కా డెడికేషన్ ఉండాలి అని చెప్పారంటే అంత ఎగ్జాక్ట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ దీపు, గీతా మాధురి గారు అండ్ యామిని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, దట్ వాస్ వండర్ఫుల్ చాయిస్ ఆఫ్ సాంగ్స్. అందరూ ఎంజాయ్ చేసాం. మీ సింగింగ్ గురించి అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. యూఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్స్ అండ్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్. వండర్ఫుల్ టు హియర్. వీఆర్ డిలైటెడ్ టు హ్యావ్ సచ్ గుడ్ సాంగ్స్, గుడ్ నంబర్ ఆఫ్ హిట్ సాంగ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకు విషయం చెప్పాలి నేను ఇంద్రజ గారికి. ఏంటంటే మేడం హోస్ట్ చేశారు ప్రియా ప్రియతమ రాగాలు అని ఈ టీవీలో. నేను పార్టిసిపేట్ చేశాను. దానికి మ్యామే యాంకర్ అండ్ జడ్జ్ కూడా అన్నమాట. మనో గారు కో హోస్ట్. మనో గారు కో హోస్ట్. సో అప్పుడు బోల్డ్ పాటలు పాడేవారు, ఇలా సిగ్గుపడేవారు కాదు. అలా కాదు, అప్పుడు హోస్ట్ యాజ్ వెల్ యాజ్ మీరు చెప్పినట్టు జడ్జ్ కాబట్టి ప్రిపేర్ అయి వస్తాం. ఇక్కడైతే అలా కాదు కదా. బాబు డైరెక్టర్ నావా, నెక్స్ట్ టైం నుంచి ఏమైనా సింగింగ్ ఉంటే ఫస్ట్ చెప్పండి మేడం.
గీత, డూ యూ రిమెంబర్ వన్ థింగ్? మనం ఏప్రిల్ ఆ షూట్ చేస్తున్నప్పుడు మనకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. వి ఆల్ వర్ లిటరలీ కొలాప్స్డ్ అని చెప్పొచ్చు. సౌందర్య గారి డెత్ న్యూస్ 2004 అనుకుంటా. దట్ వాస్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఫర్ మీ. Anyway, nice. Thank you so much for getting back my memory lane. Thank you. యాక్చువల్గా మీకు తెలుసో లేదో మేడం మమ్మల్ని మిస్ అయిపోయారు. యాక్చువల్గా ఆ కాంపిటీషన్ నేను అది కూడా పార్టిసిపేట్ చేశాం మేము. సడన్ గా ప్రోగ్రామ్ ఎందుకు ఆపేశారో ఇప్పుడు మీకు గుర్తొచ్చింది? అదే నాకు గుర్తొచ్చేసింది. మీరు మేడం ఎదురుగా పాడేవారు, మేము మేడం బ్యాక్ సైడ్ వెళ్ళి పాడేవాళ్ళం ఇద్దరం. కెమెరా ఎడపకుండా మాకు తెలియదు ఆ విషయం. తర్వాత చూస్తే టీవీలో కనిపించేవాళ్ళం కాదు. మేము పాడిన పాట గుర్తుందా అసలు? అవును, గుర్తుంది. ఇది పాట కానే కాదు. జింగి చెక్క టువ్వి టువ్వి టువ్వారే వారే. అయితే మీరు వేరే లాంగ్వేజ్ ప్రియా ప్రియతమ రాగాల్లో పాడారు. లేదు మా, అందుకే ఎలిమినేట్ చేశారు. అది పాడాం అక్కడికి వచ్చి. ఇంద్రజ గారితో చిన్న గొడవ అయింది. మళ్ళీ శ్రీదేవిలోనే కలుసుకున్నాం మేమంతా. మేడం కోపం వచ్చి మేకప్ తీసి మొహమ్మే కొట్టరు మాకు. సార్ నాగినేడి గారు. గీతామాధురి ఈటీవీలో పాడినప్పటి నుంచి చూస్తున్నానమ్మా. దీపు, యామిని, మీరు ముగ్గురు సుడిగాలి సుధీర్ ఉండటం వలన పాటలు సుడిగాలి లాగా వన్ ఆఫ్టర్ వన్ టక్ 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 అని పాడేశారు, ఎక్కడా చూసుకోకుండా. కొన్ని పాటలు అయితే వీళ్ళ ఎంతూజియాజం, వీళ్ళ ఎంజాయ్మెంట్ చూసి మేము కూడా ప్లాన్ చేసుకోలేదు సార్. అప్పటికప్పుడు అల్లేసి పాడేసాం. అంటే మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. ఇప్పుడు మీరు కంటిన్యూస్ గా పాడాల్సిందే. గడప దాటితే తలా మొండెం వేరే అవుతుంది కాబట్టి కంటిన్యూస్ గా పాడాల్సిందే. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మీరు పాడే విధానానికి నేనే వచ్చి డాన్స్ చేయాలంత. రండి రండి రండి. చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే భామా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే వచ్చి డాన్స్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్. రాజమౌళి గారి సినిమాలో మీరు కూడా పాడారు కాబట్టి ఆయనతో మీ ర్యాపో ఎలా ఉంటది? రాజమౌళి గారు మగధీర టైంలో అక్కడ డిటిఎస్ నడుస్తుంది, ఆయన పడుకొని ఉన్నారు అనమాట కింద. టైం దొరికితే నాప్ తీసుకొని 24/7 వర్క్ చేస్తూనే ఉంటారు ఆయన. పని రాక్షసులు అని అంటాం కదా, నేను లిటరల్ గా ఒక మనిషిని అలా చూశాను. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎవ్రీ డీటెయిలింగ్ చాలా చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా చెప్పక్కర్లే ఆయన టాలెంట్ గురించి, కానీ ద వే హీ రెస్పెక్ట్స్ పీపుల్, అంటే ఎవ్రీబడి అందరినీ కూడా చాలా ఈక్వల్ గా చూస్తారు అండ్ చాలా బాగా యునో గ్రీట్ చేస్తారు, పలకరిస్తారు. అండ్ ఆయన హీ ఆల్వేస్ వాంట్స్ టు బి క్రియేటివ్ అండ్ అన్ని ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. ఆల్వేస్ క్రియేటివ్ అన్నమాట, నాట్ జస్ట్ మూవీ. ప్రతి విషయంలోనూ హీ వాంట్స్ క్రియేటివ్ ఎఫర్ట్స్ టు బి సీన్ అన్నమాట. అంత డెడికేషన్ అండ్ అన్న చెప్పినట్టు వర్క్ డెడికేషన్, డిసిప్లిన్ ఉన్న పర్సన్ అండ్ ద హోల్ ఫ్యామిలీ అసలు ఇంకా డిసిప్లిన్ అంటే వాళ్లే లాగా ఉంటుంది. నాకు అంటే నేను ఆయన్ని చూసి బాహుబలి వర్క్ చేస్తున్న అన్ని రోజులు ఫ్యామిలీ యాజ్ అ టీమ్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అనేది నేను చూసాను. అండ్ ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ అంతే ఇంట్రెస్ట్ తో అంతే డెడికేషన్ తో వర్క్ చేయడము. సో ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ సింగ్ ఫర్ హిమ్. అండ్ బాహుబలి లాంటి సినిమాలు వెరీ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ నేను మమతల తల్లి పాడడం అనేది నాకు ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ ఎవర్. నేను గుర్తుంచుకునేది అండ్ థ్యాంక్స్ చెప్పలేని విషయం అది. అంత పెద్ద పాట నాకు ఇచ్చినందుకు వెరీ 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 థ్యాంక్ఫుల్ అండ్ విషింగ్ హిమ్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. Thank you so much for inspiring so many people, sir. Once again, wishing you many more happy returns of the day. ఎప్పుడు మీరు ఇలాగే ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. And thank you so much, guys. Wishing you good luck and lots of success. And thank you so much, the entire band.